నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే తలపతి ఫ్యాన్ చేయాల్సిందే, ఆ లెవెల్లో ఉంది అంతే. ఇదిగో సెకండ్ హాఫ్ అయితే మెంటల్ పోయా నేను సీరియస్. సూపర్ సూపర్, నో వర్డ్స్. రెండిట్లకి కంపేర్ చేయలేము, టూ ఎర్లీ. సో అంతా బాగుంది, మూవీ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి లాస్ట్ తలపతి మూవీ. బీజిఎం చాలా బాగుంది. డైలాగ్స్ తమిళ్ మూవీ అన్నట్టు లేదు, కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి సినిమా చూడండి, ఎవరిని స్టోరీ అడగవద్దు. సినిమా చూసి లోపల మీరు ఒక్కొక్క సీన్ ఎంజాయ్ చేస్తారు. రండి 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 అన్న, రీమేక్ సినిమా కదా, మళ్ళీ స్టోరీ. రీమేక్ అంటే ఫుల్ రీమేక్ కాదు, ఓన్లీ 50% రీమేక్. మిగతా యాక్షన్ సీన్స్ సూపర్ గా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చూస్తారు. తెలుగు ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతారు, ఎందుకంటే సేమ్ స్టోరీ కదా. భగత్ కేసరి ఫుల్ స్టోరీ కాదు, సగం స్టోరీ. సేమ్ టైం విజయ్ యాక్షన్ ఇంకా బాగుండిద్ది. బాబీ డియోల్ కన్నా తలపతి అంతా వన్ మ్యాన్ షో నడిచింది. తలపతి చాలా బాగా యాక్ట్ చేశాడు. అనిరుద్ బీజిఎం యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చి పడేశాడు. సో భగవంత్ కేసరి ఇది కంప్లీట్ డిఫరెంట్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. హైలైట్స్ అంటే ప్రీ క్లైమాక్స్, రోబో, స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్, పబ్జి ఇవన్నీ కలిపి చూసినట్టుంటది. అసలు చాలా డిఫరెంట్. స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ కనిపిస్తుంది మీకు, ఆ డ్రోన్స్, రోబోట్స్ అన్ని. సో ఎక్స్పీరియన్స్ చేయాలి, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి సినిమా. ఒక అంటే ఇండియన్ మూవీ నుంచి ఇట్లా డ్రోన్స్, రోబోట్స్ ఇవన్నీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా కొత్తవి వస్తూ ఉంటాయి. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది, అందరు ఎక్స్పీరియన్స్ అయింది థియేటర్కి వచ్చి. ఉందనా విజయ్ తలపతి ఎంట్రీ, ఆ ఫైట్ అయితే కిర్రాకన్నా. మీరు పక్కా చూడాల్సింది మూవీ. గుద్ద అందరు అరిచి అరిచి గొంతులు పోయినాయి లోపల. ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క సీన్, ఒక్కొక్క కిరాక్, అంతే. ఇంకా మీరే వచ్చి చూడాలి. సినిమా సూపర్, చాలా బాగుంది సినిమా. తలపతి యాక్టింగ్ సూపర్, చాలా అంటే చాలా బాగుంది సినిమా. వన్స్ మోర్ మళ్ళీ చూడొచ్చు. రీమేకే కానీ ఫస్ట్ హాఫ్ సేమ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం చేంజ్ చేశారు చాలా. డిఫరెన్స్ ఏంటంటే కొంచెం రాజకీయం తీర్పు ఉన్నది. ఫస్ట్ హాఫ్ అయితే సేమ్ ఉన్నది, కొంచెం డిఫరెంట్ చేంజ్ చేశారు సెకండ్ హాఫ్. చాలా బాగుంది. సీఎం సాబ్ జై తలపతి, జై తలపతి. సూపర్, ఎక్సలెంట్ అన్న, సినిమా సూపర్. ఒక రేంజ్ ఉంది, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. నేను కూడా విజయాల ఫ్యాన్. ఫస్ట్ హాఫ్ చూసి సినిమా షెట్కి వెళ్ళిపోయింది అనుకున్నా. ఫస్ట్ హాఫ్ చూసి ఏం సినిమా రా బాబు ఏందనుకున్నా. సెకండ్ హాఫ్ అయితే మెంటల్ పోయా, నేను సీరియస్ చెప్తున్నా. డైరెక్ట్ సెకండ్ హాఫ్ లో కూర్చోండి, సినిమా పీక్స్ ఎక్కేస్తుంది, జోకుడు కాదు. సీఎం అవ్వక ముందర ఈ సినిమా వచ్చి ఉంటే సరే ఓవర్ అనిపించేదేమో, సీఎం అయిన తర్వాత ప్రతి డైలాగ్ ఎక్కుతుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఫ్యాన్ బాయ్ సర్వీస్ సెకండ్ హాఫ్ అయితే నిజం బాగుంది. ఇప్పుడు ఇది ఏంటంటే అన్న, టోటల్ కొంచెం సేమ్ ప్లాట్ తీసుకొని వేరే స్క్రీన్ ప్లే టైప్ ఉంది. ఇది టోటల్ పొలిటికల్, పాకిస్తాన్ ఆ టైప్ ఉంది. కానీ చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే స్క్రాప్ అసలు బాగా, సెకండ్ హాఫ్ అయితే మెంటల్. అంటే ఏంది బాయ్ ఇంత ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి లింక్ లేకుండా ఒకటి అసలు బాగాలేదు, ఒకటి ఇంత బాగుంది అనిపిస్తుంది. సీఎం అవ్వక ముందర సినిమా వచ్చింటే ఓవర్ అనిపించేది, సీఎం అయిన తర్వాత వస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది, అది మాత్రం మైండ్లో పెట్టి. ఏం లేదు బ్రో, భగవంత్ కేసరి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఆల్ఫా మూవీ తీశారు. మొన్న వచ్చిన ఆలియా భట్ ఆల్ఫా ఉంది కదా, బాబీ డియోల్ సేమ్ క్యారెక్టర్, ఎక్స్ కాపు ఇండియన్ని బిట్రే చేయడం. ఇంకా దురంధర్ వచ్చిన తర్వాత ఈ మూవీస్ యాక్సెప్ట్ చేయడం కష్టం బ్రో. ఎందుకంటే దురంధర్ స్పై మూవీస్లో ఒక రేంజ్ సెట్ చేసింది అండ్ ఎలా తీయాలో అనేది చూపించారు. ఇంకా అదే దాన్ని పట్టుకొని ఆ వైఆర్ఎఫ్ స్క్రాప్ని పట్టుకొని ఈ ప్రాపగెండా తీసుకోవడం అండ్ మన తెలుగు వాళ్ళకి హక్కును చేర్చుకోవడం ఎక్కువ. ఇలా క్రౌడ్ వస్తారు, అక్కడ రారు కదా, మన వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ. మనకు హక్కును చేర్చుకోవడం ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ. సో దట్స్ వాట్. బాగుందన్న సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే చాలా బాగుంది. ఐ వెయిటింగ్ ఫర్ యూ రాక బాయ్ ఫ్యాన్స్ కోసం. ఈసారి మొత్తం థియేటర్ మొత్తం తగలబడిపోద్ది, చూసుకో. తొందరగా రావాలని కోరుకుంటున్నాం. జై బండి. ఫస్ట్ వరకు బాగా తలపతి లాస్ట్ ఫిల్మ్ కాబట్టి మనం అసలు ఏం పెట్టుకోవద్దు, వెళ్ళి చూసేయాలి. మళ్ళీ చూస్తాం చూడమో తెలియదు, అందుకే చూసేయాలి బ్రో. ఏదైనా ఓకే, భగవద్గీత గీత రిఫరెన్స్ అన్నారు, ఓకే తీసుకోవచ్చు. బట్ ఎలిమెంట్స్ అంటే బాలకృష్ణ తగ్గట్టు బాలయ్యకి తగ్గట్టు బాలయ్యకు ఉన్నాయి, విజయ్ తగ్గట్టు విజయ్కి ఉన్నాయి బ్రో. కొన్ని పాయింట్స్లలో ఓకే ఇది తలపతి ఫిలిం లాగే అనిపిస్తుంది బ్రో. సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది.
ఎండి రిఫరెన్సెస్ మాత్రం వేరే, క్రెడిట్స్ మాత్రం మర్చిపోద్దండి. ఎండి చాలా బాగుంది. ఎట్లా అనిపించింది అంటే ఆ? ఓకే సేమ్ యాస్టిస్ బాలయ్య కాజల్ ఎలా ఉండవు సీన్ లో కూడా అంతే. బట్ ఉందంటే డైలాగ్స్ పెట్టారు అని కూడా చాలా మంది చెప్తున్నారు. అన్నెసెసరీ అంటే ఏం లేదు, ఎంత ఎమోషన్, లాస్ట్ ఫీలింగ్ కదా, అందరికి ఎమోషనల్ టచ్ ఇద్దామని చెప్పి పాలిటిక్స్ మిస్ చేశాడు. అట్లా ముందు రిఫరెన్స్ అంటే మన తెలుగు బేసిక్గా నచ్చేదే ఎమోషనల్, చాలా కనెక్ట్ అయిపోతారు. అది బాగా రిఫరెన్స్ యూజ్ చేస్తారు. అది అతను నమ్మాడు ఎక్కువ, బాత్ కేసర్లో కూడా ఇలా తీసుకుంటే తీస్తారు జనాలు అని చెప్పి. సో దానికి ఇలా చాలా మంది వచ్చి చూస్తారులే అన్న ఒక కాన్ఫిడెన్స్ తో హెచ్ వినోద్ అనే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. అంటే సౌండ్ మాత్రం వేరే ఎలా ఉంది లోపల. హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే నువ్వు చూడాలి బ్రో, వెళ్ళి చూస్తే మాత్రం అసలు సెకండ్ హాఫ్ నువ్వు కూర్చోలేవు బ్రో సీట్ లో, అంత బాగుంటుంది. ఎడ్జింగ్ సీన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. లాస్ట్ ఇలా రెఫరెన్స్ వాడతాడు బ్రో. ఇంకా స్టాలిన్ అనకూడదు, మన పాలిటిక్స్ మాట్లాడకూడదు, మనం అంతా జస్ట్ సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోవాలి. స్టాలిన్ ఇట్లా రిఫరెన్స్ చూపిస్తాడు బ్రో, అట్లా వేస్తాడు బ్రో అందరికి ఇట్లా గూస్ బంప్స్. టైటిల్ కార్డ్ మాత్రం చించి పారగొట్టేశారు బ్రో. ముందు కన్నా ఈ టైటిల్ ఇంకా వేరే లెవెల్. ఒక్క సీఎం అతని డైలాగ్ ఏం చెప్తా మరి అంటే ఆయనకి డైలాగ్స్ కన్నా యాక్షన్స్ వేరే లెవెల్ ఉంటాయి బ్రో. జస్ట్ ఇలా అనేస్తాడు, ఇట్లా అంటాడు మీసం బట్టి కత్తితో, వేరే లెవెల్ ఉంటుంది బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది. విజయ్ కెరీర్ లో అతి పెద్ద మైల్ రాయి అనమాట. ఇప్పుడు వరకు మౌంటైన్స్ ఇవన్నీ మూవీస్ అన్ని, ఈ మూవీ వచ్చేసి ఒక ఎవరెస్ట్ అనమాట. సో ఈ మూవీ వచ్చేసి ఓవరాల్ గా ఒక 500 to 700 కోర్స్. ఎందుకంటే సార్ వచ్చేసి తమిళనాడు సీఎం కాబట్టి ఓవరాల్ గా 1000 crores కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఇందులో కంటెంట్ ఉంది, ప్రతిదీ కూడా ఇందులో ఎలా చూపించారంటే మొత్తం హిందువులు, ముస్లింలు, మన అన్ని మతాలు కూడా సమానమని చూపించారు. చాలా చక్కగా ఉంది మూవీ. వన్ టైం కాదు, ఒక 3 సార్లు చూసినా బోర్ అనిపించదు మూవీ. సో విజయ్ కెరీర్లో ద బెస్ట్ మూవీ. సో మొన్న చెప్పారు కదా లాస్ట్ మూవీ అని, ద మౌంటైన్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. అందులో ప్రతి డైలాగ్ బాగుంటుంది, ప్రతి రోమాలు అయితే నొక్కుబడిస్తాయి ప్రతి మూవీలో, ప్రతి పాట అంటే బాగుంది, ఏమని బోర్ అనిపించదు. సాంగ్స్ అయితే బాగున్నాయి. సో మంచి కల్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు అండి. నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే తలపతి ఫ్యాన్ చేయాల్సిందే, ఆ లెవెల్లో ఉంది అంతే. ఇదిగో సినిమాలో పొలిటికల్ ఎలిమెంట్ ఎలా ఉంది? ఆ తమిళ పాలిటిక్స్ ఏవో కానీ తెలుగు పాలిటిక్స్ పెట్టారు డైలాగ్ లో, అదేదో డైలాగ్ కూడా ఉంటుంది. నేను హెల్ప్ చేస్తాను. సినిమా విషయానికి వచ్చేస్తే హిట్ ఫ్లాప్ బాగుంది బాగాలేదు పక్కన పెడితే వన్ లాస్ట్ టైం తలపతి, అంతేనా కాదా? అంతే అన్న, మీరు మొత్తం వదిలేసండి. పాజిటివ్ సినిమాలో పాజిటివ్ వస్తా, నెగిటివ్ వస్తా. రాడ్ క్లైమాక్స్, అది